వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. రాయలసీమ రైజింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కారిడార్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, విశాఖలో గూగుల్ సెంటర్ ఏర్పాటు వల్ల మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రాయలసీమ భవిష్యత్తులో దేశానికి పవర్ హౌస్ గా మారబోతుందని, ఈ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద ఉందని పేర్కొన్నారు. ఖనిజ వనరుల ఆధారంగా మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కాళేశ్వరం తరహా భారమైన ప్రాజెక్టుల కంటే సిద్ధేశ్వరం, అలుగు వంటి ప్రయోజనకరమైన ప్రాజెక్టులు అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాయలసీమలో గొప్ప దేవాలయ వ్యవస్థ ఉందని, తమ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజల్లో అవగాహన పెరగాలని కోరారు. అందుకే రాయలసీమ రైజింగ్ పేరుతో ప్రజల్లో చైతన్యం కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మాధవ్ తెలిపారు. అర్థవంతమైన ఆలోచన సరళి ముందుకు తీసుకెళ్లే విధంగా సమర్థ్ అని చెప్పి ఒక సంస్థకి అంకురార్పణ చేసి సమర్థ రీసెర్చ్ అండ్ రిసర్జెన్స్ అని చెప్పి ఆలోచనతో ఇవాళే తొలి కడప నుంచి ప్రారంభమవుతుంది. ఇది కేవలం ఒక అంకురార్పణ మాత్రమే. అనేక రకాల విషయాలు క్రోడీకరించి ముందుకెళ్ళాలి అని ఒక పెద్ద ఆలోచనకి ఒక ప్రారంభం మాత్రమే. ఆ విధంగా ఈ యొక్క ఆలోచనకి ఆలంబన 5P కాన్సెప్ట్. 5P కాన్సెప్ట్ అనేది మీరు దానికి ఈ మధ్య మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోవర్టీ ఎలివేషన్ కోసం జీరో పోవర్టీ చేయాలనే ఆలోచనతో 4P కాన్సెప్ట్స్ తీసుకొచ్చారని చెప్పి మనకు తెలుసు. అది కూడా ఒక మంచి ఆలోచన. అంటే పేదరిక రహిత సమాజాన్ని నిర్మాణం చేయాలని, ఎవరు ఏం చేసినా ప్రపంచం అంతా కూడా ఏ ఆలోచన పద్ధతి అయినా, ఏ ఇజమైనా కూడా ఆలోచన చేసేది మానవ మనుగడ సంబంధించిన ఆలోచన. ఆ విధంగా ఆ మానవ మనుగడని ఏ విధంగా కొనసాగించాలని ఒక్కొక్కడు ఒక్కొక్క పద్ధతి ఆలోచన చేసి ముందుకు రావడం జరిగింది. ఆ విధంగానే ఈ మధ్య కాలంలో చెప్పడం జరిగింది. దానికి సారూప్యత ఆలోచనతో ఉండొచ్చు, కానీ మిగతా ఆలోచన ఏంటంటే ముఖ్యంగా ఏ ప్రాంతానికి సంబంధించిన 5 అంశాల పైన మనం ఆలోచన చేయాలి. 5 అంశాల్లో ఆ ప్రాంత యొక్క అభివృద్ధి ద్వారానే ఏదైతే ప్రజలకి మనం చేకూర్చాల్సిన అంశాలు ఏవైతున్నాయో వాటిని మనం చేకూర్చగలుగుతాం. ఆ విధంగా వాటిని సమర్థవంతంగా పూర్తి చేసే కార్యక్రమం. దీనికి సంబంధించిన ఈ 5 పీలకి సంబంధించిన మొదటిది ప్రజలు. ఆ యొక్క ప్రజల యొక్క జీవన విధానం, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని రకాల రాజకీయ పార్టీలకు కానీ అన్ని రకాల సామాజిక సంస్థల యొక్క ఉద్దేశం ఆ విధంగా ప్రజల మనుగడి కనుక దానికి సంబంధించిన ఆలోచన ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి. రెండోది ఆ ప్రాంతానికి సంబంధించిన పర్యావరణం. ఏ పర్యావరణలో ఆ యొక్క ప్రాంతం ఉందో ఆ పర్యావరణ ప్రాంతాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ఆలోచన ఏ విధంగా చేయాలి. ఆ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ మధ్య మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. చివరికి మన యునైటెడ్ నేషన్స్ కూడా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి SDG గోల్స్ అన్ని రకాల ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, లోకల్ బాడీ అయినా కూడా దాని ఆధారంగా వాళ్ళ యొక్క లక్ష్యాలను నిర్ణయించుకొని ముందుకెళ్లాలని చెప్పి ఆ విధంగా SDG గోల్స్ అన్నాం. ఆ విధంగా పర్యావరణ పరిరక్షణలో అది అత్యంత ముఖ్యమైన పాత్ర. కనుక పర్యావరణానికి సంబంధించిన హితమైన ఆలోచన ఏమిటి, దాని మార్గం ఏమిటి, అలాగే ఏ ప్రాంతం యొక్క అభివృద్ధి, ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యవసాయం, ఆ యొక్క తాగునీరు, సాగునీరు యొక్క కల్పనమైన ఆలోచన ఉంటుంది. మనకి రాయలసీమ అంటే మొదటి నుంచి ఈ యొక్క సాగునీరు సంబంధించిన అనేక రకాల ఆలోచనతో రాయలసీమ అంటే అక్కడే ఆగిపోతుందని ఒక అభిప్రాయం. కానీ తప్పనిసరిగా దాని గురించి కూడా ఆలోచన చేయాలి. ఆ విధంగా వ్యవసాయానికి సంబంధించిన ఏ విషయాలు ఉన్నాయి, ఆ విధంగా పాడి పంటలకు సంబంధించిన ఇంకొక ఆలోచన. అలాగే 5వ ఆలోచన మన ప్రాంతానికి సంబంధించిన ఏ ప్రగతి కోసం మనం ఆలోచన చేస్తున్నాం. ఉపాధి కల్పన కావాలి, అందరిలో కూడా ప్రతి చేతికి పని కల్పన ఏ విధంగా జరగాలి అనే ఆలోచన. ఆ విధంగా పారిశ్రామిక ప్రగతి ఏదైతుందో తప్పనిసరిగా ఆ ప్రాంతంలో కావాలి. ఇవాళ ప్రారంభ ఏదైతే ఆలోచన ఉందో అది ఈ యొక్క పరిశ్రమలు, మన ప్రాంతాల్లో ఉండే పరిశ్రమ సంబంధించిన వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్, ఛాలెంజెస్ అండ్ ఆల్సో అవర్ గోల్స్. ఆ విధంగా ఇవాళ ఈ యొక్క ముఖ్యంగా ఈ రోజు ఉండే పూర్తి దినంలో 3 రకాల టెక్నికల్ సెషన్స్ జరుగుతాయి. ఇది ప్రారంభ సమావేశం మాత్రమే. ఆ విధంగా వాటిపైన ఇన్ డెప్త్ ఆలోచన చేయాలి అని చెప్పి కొత్త ఆలోచనలు ఏవైతే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమైనా కొత్త పుంతలు మనం తప్పనిసరిగా తొక్కి ఆ విధంగా ప్రభుత్వానికి కూడా మనం మార్గదర్శిగా మారాలి. అటువంటి సమావేశం. అలాగే 5వది అది ముఖ్యమైనది, మనం సంబంధించిన మన సభ్యత, వికాసం, అలాగే మన ప్రాంతాన్ని ఎవరైనా ఎందుకు ఆలోచన చేయాలి. రాయలసీమ అంటే అందరికీ కూడా ఆలోచనలో కొన్ని స్పృశిస్తాయి. ఒక వ్యక్తి పేరు చెప్తే ఆ వ్యక్తి లక్షణాలు బట్టి ఆ వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తాం.
అలాగే ఒక ప్రాంతం పేరు చెప్తే ఆ ప్రాంతానికి సంబంధించి అనేక రకాల విషయాలపైన ఆలోచిస్తాం. రాయలసీమ మంచో చెడ్డో, అనేక రకాల చలన చిత్రాలు కానీ, అనేక రకాల కథనాలు కానీ, అనేక మంది నాయకుల యొక్క తీరు కారణంగా మన ప్రాంతానికి కొన్ని పెర్సెప్షన్స్ అంటారు, ఆ విధంగా కొన్ని భూమికలు ఆ విధంగా మనకి నిర్మించబడ్డాయి. తప్పనిసరిగా ఆ యొక్క భూమికల నుంచి బయటకి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ఆ విధంగానే దేశంలో ఎక్కడా లేని వంటి ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన సంపద అందరూ చూడడానికి, ఆ విధంగా దాంతోపాటు ప్రయాణం చేసే ఒక పరిస్థితి. అలాగే దేశంలో ఆధ్యాత్మిక క్షేత్రాలు దేశంలో ఎన్ని ఉన్నా కూడా మన ప్రాంతంలో ఉండే ఆధ్యాత్మిక క్షేత్రాలు ఏది కూడా తీసిపోయిన పరిస్థితి. కనుక అతి ముఖ్యం ప్రపంచం అంతా మన ఏ విధంగా చూడాలి, ప్రజలందరూ మన కోసం మన ప్రాంతానికి ఎందుకు రావాలి, ఆ విధంగా పర్యాటకం ఏదైతుందో అతి ముఖ్యమైన అంశం. ఆ విధంగా ఈ యొక్క 5 అంశాలు ఏవైతున్నాయో వీటిపైన ఆలోచన చేసి ఒక కొత్త వరవడిని సృష్టించే విధంగా మొత్తం మన ప్రాంతానికి సంబంధించిన ఏదైతే మేధస్సు అనుకున్నామో అటువంటి అన్ని రకాల వర్గాలు, కేవలం యూనివర్సిటీస్లోనే ఆ మేధస్సు ఉండదు, అన్ని రకాల వర్గాలు, రైతాంగానికి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. కనుక వీటన్నింటినీ తీసుకొచ్చే ఒక ఆలోచనే ఈ యొక్క సమర్థ్ ఫౌండేషన్ సంబంధించిన ఆలోచన. ఆ విధంగా దానిపైన కొంత పరిశోధన, అలాగే మిగతా కొన్ని ఆలోచనలు తీసుకొచ్చి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలని, ఈ 5 పైన ఒక విజన్ డాక్యుమెంట్, అలాగే మొత్తం రాయలసీమ సంబంధించిన ఒక విజన్ డాక్యుమెంట్, రైజింగ్ రాయలసీమ అని చెప్పి. రాయలసీమ ఇవాళ ఆ యొక్క టేక్ ఆఫ్ ట్రాజెక్టరీలో ప్రారంభమైంది, ఇంకా దీనికి ఎండ్ ఉండదు. ఒక్కసారి ఆర్బిట్ లో మన శాటిలైట్ పెట్టేస్తే ఆ శాటిలైట్ ఆ విధంగా ఏ విధంగా తిరుగుతుందో ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన పదంలో దీన్ని తీసుకెళ్లి ఆ ట్రాజెక్టరీలో పెట్టే ఒక ఆలోచన, ఆ విధంగా దాన్ని ఇంకా సమర్థవంతంగా తిరిగి దీని యొక్క ఏదైతే ఆర్బిటాల్లో దాని యొక్క మెనూవరింగ్ ఏమీ లేకుండా దానింతటదే వెళ్ళేటట్టు సెల్ఫ్ ప్రొపలెంట్, దానికి ఏమి ఫ్యూల్స్ లేకుండా ఏ విధంగా శాటిలైట్ తిరుగుతుందో ఒక్కసారి ఆర్బిట్ లో పెట్టేస్తే ఆ విధంగా పెట్టి రాయలసీమ ఆర్బిట్ లో పెట్టడానికి ఈ యొక్క ఆలోచన. అటువంటి ఆలోచనకి ఏదైతే ప్రారంభ సమావేశం ఉంది చాలా ముఖ్యం. ఇటువంటి యొక్క ప్రారంభ సమావేశంలో దానికన్నా సమర్థవంతంగా ఆలోచించే వ్యక్తులు ఎవరు లేరు. అటువంటి 2 వ్యక్తులు మన ఈ యొక్క ప్రారంభ కార్యక్రమానికి రావటం ఏదైతుందో మనందరి అదృష్టం. ఆ విధంగా మన ప్రాంతంలో పుట్టి పెరిగి మొత్తం విదేశాల్లో చదువుకొని ఆయన రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యేగా తొలిసారి అడుగుపెట్టిన వెంటనే ఇవాళ ఆయన యొక్క హైట్, ఆయన యొక్క ఆలోచన, పర్సనాలిటీ, వాళ్ళ నాన్నగారు, మొత్తం యొక్క కుటుంబం, ఆ విధంగా పారిశ్రామికరణ రాయలసీమలో తొలి అడుగులు వేసిన కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం, ఆ నేపథ్యంలో ఉండే శాఖ ఆయనకి ఇవ్వటం ఏదైతుందో చాలా అదృష్టం, మన ప్రాంతానికి దక్కిన ఒక గౌరవంగా నేను భావిస్తాను. అటువంటి టీజీ భరత్ గారు మనకి ముఖ్య అతిథిగా రావటం మనందరి అదృష్టం. ఆ విధంగా టీజీ భరత్ గారిని నేను ఈ కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ ప్రాంతంలో పుట్టి దేశం అంతా ఆయన తిరిగిన ప్రాంతం లేదు, ఆయనకి తెలియని విషయం కూడా లేదు. కేవలం కనిపించేయడానికి హైట్ తక్కువ, చాలా హైట్ ఎక్కువ, హైటు అలాగే మిగతా విషయాలు, ఆయన హైట్ తక్కువ ఉంటారు కానీ